నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పేరుకైతే పొత్తుంది కానీ ఇప్పటికీ తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సీట్లపై పీటముడి వీడలేదు, పంపకాలపై గందరగోళం పోవడం లేదు, బీజేపీ ఎటు తేల్చడం లేదు. ఇన్ని సమస్యల మధ్య పవన్ వ్యాఖ్యలపై కొందరు నేతల్లో మంటలు. ఉన్న సమస్యకి ఇది అదనం. అసలు పొత్తులో కత్తులు దూస్తే ప్రయోజనం ఏంటి? పొత్తంటే చేతులు కలిపి నడవాలని మర్చిపోతే ఎలా? ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. పొత్తు పొడవడంలో జనసేనాని కష్టముంది. పొత్తు పట్టాలెక్కించడంలో తొలి అడుగులు ఆయనవే. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు స్నేహహస్తం చాటింది ఆయనే. ఇప్పుడు ఆయన బీజేపీని ఒప్పించడంలో తన కష్టం గురించి చెప్పుకున్నారు. దీనిపై టీడీపీలో కొందరు నేతల్లో వచ్చిన స్పందనేంటి? త్యాగం గురించి పవన్ మాటల్ని ఎలా చూడాలి? కలిసి నడవాల్సిన పార్టీల మధ్య ఈ రచ్చెందుకు? పొత్తుల కోసం పవన్ త్యాగం చేశానంటారు. తమ్ముళ్ళు జనసేన అవసరమా అంటారు. జనసేన విషయంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఎందుకు? పొత్తులో పట్టు విడుపులు లేకుండా పోతున్నాయా? పొత్తులంటే ఇద్దరూ కలిసి ఉమ్మడి లక్ష్యం వైపు నడవడం, భారాన్ని చెరికొంత పంచుకుని ఫలితాన్ని కూడా అదే స్థాయిలో తీసుకోవడం పొత్తు లక్ష్యం. సింగిల్గా చేయలేని పనులు పొత్తుతో సాధ్యమవుతాయి. రాజకీయాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో కొంతకాలంగా పొత్తులపై ఎడతెగని ఉత్కంఠ కనిపిస్తోంది. అదే సమయంలో పొత్తులో ఉన్న పార్టీల మధ్య తరచూ భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య పొత్తుపై చర్చ ఇప్పటిది కాదు. ఉంటుందని కొన్నాళ్లు, లేదని కొన్నాళ్లు చర్చ నడిచింది. చివరికి ఈ మూడు పార్టీలు కలిసి ఉంటాయనే దిశగా అడుగులు వేస్తున్నాయనుకున్నా ఇప్పటికీ దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయి 15 రోజులు దాటినా పొత్తులపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అటు తమ్ముళ్లు, రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఇటు జనసేన, బీజేపీలకు కలిపి 30 సీట్లకు పైగా ఇవ్వాల్సొస్తుందనే వాదనల మధ్య సీట్లపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈలోగా కొన్ని స్థానాలను ఎవరికి వారు ప్రకటించుకోవడం, మరికొన్ని చోట్ల పీటముడి పడ్డంతో నేతల్లో అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. అయితే సీట్ల లెక్కలు తొందరలోనే తేలే అవకాశం ఉంది. కానీ ఆలోపే పవన్ వ్యాఖ్యలు, దానిపై టీడీపీ నేతల్లో కనిపిస్తున్న స్పందన పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తా నేను చేయలే. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను. సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలితే వైసీపీకి లాభం. అలా జరగకుండా ఉండాలనే పొత్తు కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నామనేది పవన్ కళ్యాణ్ మాట. అయితే దానికోసం ఎంత కష్టపడ్డానో చెప్పుకొచ్చారు. తలవంచుకున్నారని, అవమానాన్ని భరించానని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండాలని కోరుకున్నా అని, ఇదంతా తన కోసం చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్లు. దీనిపైనే టీడీపీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఒక వర్గం పవన్ మాటల మీద విపరీతంగా రగిలిపోతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఢిల్లీ బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నారని చెప్పడం, టీడీపీ తన వల్లే బతికి బట్టగట్టిందని పరోక్షంగా చెప్పడమే. దీనిపైనే టీడీపీలో కొందరు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ దయాదాక్షిణ్యాల మీద మనం బతకడం ఏంటనేది టీడీపీలో కొందరి వాదన. పవన్ పదే త్యాగం చేశానని చెప్పుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాను త్యాగం చేశానని చెప్పడం ఇదే మొదలు కాదు. గతంలో కూడా ఇలాగే మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. తన తండ్రే సీఎం అవుతారని లోకేష్ అన్న మాటపై కూడా కొద్ది రోజుల తర్వాత ఇలాగే స్పందించారు. ఈ మాటలన్నీ ఎలా ఉన్నా అసలు ఈ పొత్తు ఎలా మొదలైంది? అది ఈ రెండు పార్టీలకు ఎంతవరకు అవసరం? దానికి బీజేపీని కలుపుకోవడం ఎంత అవసరం అనే దానిపైనే ఈ మాటల్ని ఎలా తీసుకోవాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలి. కానీ వాస్తవాన్ని గ్రహించకుండా మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని తెలుగు తమ్ముళ్లు భావించడం సరైందేనా అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి పవన్ కళ్యాణ్ ఉన్నదే అన్నారు. అనుకోకుండా మనసులో మాట చెప్పేశారు. బీజేపీతో మాట్లాడింది, పొత్తు సెట్ చేసింది 100% పవన్ కళ్యాణే. చంద్రబాబు జైల్లో ఉంటే వెళ్లి చంద్రబాబుని కలిసింది కూడా పవన్ కళ్యాణే. టీడీపీ క్రైసిస్లో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అండగా ఉంది కూడా పవన్ కళ్యాణే. ఏ రకంగా చూసినా టీడీపీతో పొత్తుకైనా, బీజేపీని కలపడానికైనా
ప్రతిదానికి మొదటి అడుగు వేసింది పవన్ కళ్యాణే. అంతెందుకు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాన్సెప్ట్ని తెరమీదకి తెచ్చింది పవన్ కళ్యాణే. దానికోసం అందరినీ ఒక్కటి చేస్తా అని 2 ఏళ్ల క్రితం నుండే చెప్తున్నారు పవన్. 2000 పోయిన మార్చిలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. ఈ రోజుకి నేను అదే మాట మీద కట్టుబడి. ఇబ్బందిగా ఉంటుంది, దానికి కారణం కూడా చెప్తా. మీ అందరికి ఒక కారణం చెప్పాలి. వీళ్ళు చెప్తారు కదా, నేను బీజేపీకి అమ్ముడుపోయాను లేదంటే టీడీపీకి అమ్ముడుపోయాను చెప్తారు. నాకు అమ్ముడు పోవడానికి అంత కర్మ నాకు లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గర పెద్దగా రహస్యాలు కూడా ఉండవు, అంతా ఓపెన్ గానే ఉంటారు. పొత్తు ఎందుకు పెట్టుకోవాలో క్లియర్ గానే చెప్పిన పవన్ కళ్యాణ్ అదే ధోరణిలో తను త్యాగం చేశానని కూడా క్లియర్ గానే చెప్పారు. అంతెందుకు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి సడన్ గా టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ నేతలతో మాట్లాడి పొత్తు సెట్ చేశారు. ఇందులో సందేహం లేదు. సో కూటమి కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొదటి నుండి నిలబడ్డారు. నిజానికి టీడీపీకి అంత బలం లేకే కదా పవన్ పై ఆధారపడింది. కానీ ఇప్పుడు కొందరు టీడీపీ నేతల్లో అసలు పొత్తు అవసరమా, సింగిల్గా అయినా గెలుస్తాం కదా అని కొందరు, పొత్తు ఉంది సరే, అయినప్పటికీ పవన్ కళ్యాణ్కి అన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలి, అదే సమయంలో బీజేపీని పట్టుకుంటే మనకే నష్టం అనే వాదనల్లో మరికొందరు టీడీపీ నేతలు ఉన్నారు. ఇవన్నీ ఆవేశంలో అనుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఏపీలో రాజకీయాలు ఆ రకంగా ఉన్నాయా అనేది తమ్ముళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. టీడీపీ కష్టంలో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది నిజం. పొత్తు కోసం తొలి అడుగు వేయటమే కాదు, పొత్తును వాస్తవ రూపం దాల్చడంలో నిలబడింది పవన్ కళ్యాణే అయినప్పుడు తమ్ముళ్లలో పట్టువిడుపులు ఉండాలి కదా అనేది పరిశీలకుల మాట. ఇప్పటికే చాలా చోట్ల సీట్ల గురించి పీటముడి పడింది. జనసేనకి 25-30 సీట్ల అనే టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. కానీ భాగస్వామిగా ఉన్నప్పుడు బార్గెయిన్ చేసే హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఇంత కావాలి అని అడిగే హక్కు ఉంటుంది. వాటా అడగడంలో జనసేన తప్పేముంది? పైగా గత 5 ఏళ్లలో ఆ పార్టీ చాలా బలపడిందని నమ్ముతోంది. ఇప్పుడు 2 పార్టీల మధ్య వస్తున్న సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరినెవరు ఉద్ధరిస్తున్నారు అనే వాదనలు అనవసరం. పొత్తుల్లో ఈ రకమైన సమస్యలు చాలా సహజం. వాటిని దాటుకుని ముందుకు వెళ్ళాలి తప్ప పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారు, ఆయన చేసిన త్యాగం ఏంటి అనే ప్రశ్నలు అర్ధరహితం. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు, ఎక్కడా మాట్లాడటం లేదు. అంతవరకు పాజిటివ్ సంకేతాలే ఇస్తున్నా తమ్ముళ్లలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది. ఎందుకంటే లక్ష్యం చేరుకోవాలంటే పొత్తు నిలబడాలి. పొత్తు నిలబడాలంటే పట్టువిడుపులుండాలి. బీజేపీ సహకారం లేకుండా ముందుకు వెళ్లమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట 100కి 100 నిజం. ఇది టీడీపీ నేతలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనిచ్చేదే లేదనేది జనసేన అని మాట. కానీ వన్ సైడ్ లవ్ ట్రాక్ మొదలుపెట్టింది చంద్రబాబు కాదా? కానీ ఇప్పుడు జనసేన మనకు అవసరమా, జనసేనకు అన్ని సీట్లు ఎందుకు అన్న మాటల వెనుక అంతరార్థం ఏంటి? పొత్తులో సాధారణ విషయాలను కొందరు నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారా? 3 పార్టీలు కలవడంపై చంద్రబాబుకున్న స్పష్టత నేతల్లో ఎందుకు లేకుండా పోయింది? 3 పార్టీలు కలిసి నడవాలంటే దానికి ఎవరో ఒకరు వాటిని ముడేసే పని చేయాలి, ఒప్పించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అదే పని చేశారు. కానీ ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జనసేన టీడీపీ కోసం గతంలో ఎప్పుడూ పాకులాడలేదనేది కూడా నిజమే కదా. మొదట జనసేనతో పొత్తు కోరుకుంది వన్ సైడ్ లవ్ అన్నది చంద్రబాబే కదా. మీరు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా లేదా? అదే తమ్ముడు, ఇది నువ్వు ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో, ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేయాలి కదా. కాబట్టి ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి కొన్ని సమాధానం. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. జనసేన మొదటి నుండి బీజేపీతో టచ్లో ఉంది. బీజేపీ నేతలు కూడా జనసేన తమతోనే ఉందని చెప్తూ వచ్చారు. అసలు టీడీపీ కలుస్తుందా లేదా అనే ఉత్కంఠ చాలా రోజులు నడిచింది. దీనికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెరవేశారు. టీడీపీ కోసం పాకులాడని జనసేన ఓట్లు చీలకూడదు అనే ఈక్వేషన్తో టీడీపీని కలుపుకునే అడుగులు వేసింది. ఇది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ తీరు టీడీపీ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చిన మాట కూడా నిజం. అదే సమయంలో అప్పటికే తాను పొత్తులో ఉన్న బీజేపీని ఒప్పించి 3 పార్టీల కూటమిగా ఏర్పడాలని జనసేన ఆలోచించింది. దానికి టీడీపీ కూడా ఓకే అంది. ఇదే కదా జరిగింది. దీనిపై తమ్ముళ్లకు భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కాదు. టీడీపీకి అంత బలం ఉంటే ఒంటరిగా పోటీ చేయొచ్చు. ఆ అవకాశం ఇప్పటికైనా ఆ పార్టీకి ఉంది కదా. కానీ పొత్తులో ఉంటేనే లాభమని గతంలో వర్కౌట్ అయిన పొత్తు ఇప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉండొచ్చనే అంచనానే చంద్రబాబుని పొత్తు వైపు ఆలోచించేలా చేసింది. లాభదాయకంగా లేని పార్టీలతో కలిసి ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండదు.
అలాంటప్పుడు టీడీపీ ఈ రెండు పార్టీలతో వేగాల్సిందే అని తమ్ముళ్లు గ్రహించాలి. నిజానికి పవన్ కళ్యాణ్ తీరు ఇలా ఉండడం, ఇలా మాట్లాడడం ఇదే మొదలు కాదు కదా. గతంలో ఆయన స్వయంగా మోదీనే పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నాడు. లోకేష్ని కూడా కరప్షన్ గురించి విమర్శించారు. ఇప్పుడు త్యాగం గురించి చెప్తున్నారు. ఈ మాట గతంలో అనేక వేదికల మీద అన్నారు, ఇప్పుడు అన్నారు. 2014లో తాను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించా అన్నారు. అటు జన సైనికులు కూడా టీడీపీకి అధికారం రావడం పవన్ గొప్పతనమే అని చెప్పుకున్నారు. దానికి తగ్గట్టే 2019లో విడివిడిగా పోటీ చేశారు. జనసేన ఒక్కచోటే గెలిచినా టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. ఇందులో కూడా జనసేన ప్రభావం ఉందనేది ఆ పార్టీ నేతలు అనుకునే మాట. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా వ్యతిరేక ఓట్లన్నీ కలిపి ఒకే దగ్గర పడాలంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ వాదన. దానికి తగ్గట్టే టీడీపీ కూడా అడుగులేసింది, పొత్తుకు అంగీకరించింది. ఇప్పుడు బీజేపీని కూడా ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. 3 పార్టీలకు 2014, 2019 ఫలితాలే రెండే పారామీటర్ కావాలనేది పవన్ కళ్యాణ్ భావన కావచ్చు. 2014లో కలిసి గెలిచిన ఉదాహరణ కళ్ల ముందు ఉన్నప్పుడు, 2019 విడిపోయి పడిపోయిన ఉదాహరణ స్పష్టంగా ఉన్నప్పుడు 2024లో కలిసి ఉంటే తప్ప సానుకూల ఫలితం రాదనేది జనసేనాని వ్యూహం. దానికి తగ్గట్టే చాలా కాలం నుండి వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదు, వైసీపీని మళ్లీ అధికారంలోకి రానిచ్చేది లేదని చెప్తూ వచ్చారు. అదే బాటలో బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసి ఆ తర్వాత బీజేపీని ఒప్పించే పనిలో పడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో తానే మొదటి అడుగు వేసి చర్చలకు అడుగులు వేసి పొత్తును పట్టాలెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ ప్రాసెస్లో తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు జనసేనాని. అదే ఇప్పుడు టీడీపీలో ఒక వర్గంలో అసంతృప్తికి కారణమైంది. నిజానికి జనసేనాని మాటల సంగతి చూస్తే అది ఆయన తీరు. ఎప్పుడేదనిపిస్తే దాన్ని అనడం, ఇతర పొలిటీషియన్లకు భిన్నంగా బాహాటంగా చెప్పేయడం ఆయన ధోరణి. దీని గురించి టీడీపీ వాళ్లు మండిపడితే లాభం ఏముంది? తన ఆలోచనలు, ప్రణాళికలు, సందేహాలు, అవమానాలు, అసంతృప్తులు అన్ని అంశాలపై స్పష్టంగానే చెప్పడం పవన్ కళ్యాణ్ ధోరణి. అదే ఇప్పుడు తెలుగుదేశంలో కొందరు భగ్గుమరడానికి కారణమైతే ప్రయోజనం ఏముందనే వాదన ఉంది. నిజానికి ఏపీలో సీట్ల పంపకాల వ్యవహారంలో ఒకప్పుడు టీడీపీది పైచేయి ఉంటే ఇప్పుడు రివర్స్లో ఉంది. జనసేన లేదా బీజేపీ 2 పార్టీలు టీడీపీ ఎన్ని సీట్లిస్తే అన్ని తీసుకుని సర్దుకునే పరిస్థితులు లేవు. పొత్తులో పెద్దన్న పాత్ర మారుతోంది. ఈ వాస్తవ పరిస్థితిని కూడా టీడీపీ శ్రేణులు గుర్తించాలి. ఎందుకంటే మొన్నటి వరకు జనసేన తామేం చెప్తే అది చేస్తుందనుకునే ధోరణిలో తమ్ముళ్లున్నారు. టీడీపీ బలం పుంజుకుందని, జనసేన ఉన్నా లేకున్నా గెలుస్తామని భావించారు. జనసేన తమ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుందని అనుకున్న వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు రివర్స్లో కనిపించాయి. ఢిల్లీ బీజేపీ పెద్దలను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డారని చెప్పడం, ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు తనను తిట్టారని, రాష్ట్రం కోసమే టీడీపీతో బీజేపీని కలిపానని కూడా కామెంట్ చేయడం, తమనే ఉద్ధరించామన్నట్టు కనిపించిన మాటలు టీడీపీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. అదే సమయంలో సీట్ల విషయంలో కొనసాగుతున్న పీఠముడి కూడా సమస్యను మ్యాగ్నిఫై చేస్తోంది. కానీ దీనిపై చంద్రబాబును నిలదీసినా మాత్రం ప్రయోజనం ఏముంటుంది? కలిసి పోటీ చేస్తే ఉండే బలం తెలియకనా చంద్రబాబు పొత్తుకు సానుకూలంగా ఉన్నది? టీడీపీ వర్గాలు ఈ అంశాన్ని అర్థం చేసుకుంటే సమస్య ఉండదనేది పరిశీలకుల మాట. ఇక్కడ సీట్లు పెంచుకోవాలని చూసే బీజేపీ ఇంకా ఎందుకు నానుస్తోంది? గ్రౌండ్ లెవెల్లో పార్టీల మధ్య అవగాహన ఎందుకు కొరబడింది? టీడీపీ జనసేన ఒత్తిడితో బీజేపీ కదులుతుందా? కత్తులు పక్కన పెట్టి 3 పార్టీలు ముందుకెళ్లే ఛాన్స్ ఎంత? పట్టు విడుపులు లేకుంటే పొత్తు ముందుకెళ్లేదెలా? నిజానికి జనసేనపై టీడీపీలో ఒక వర్గంలో భిన్నాభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు పవన్ కామెంట్ల గురించే కాదు, జనసేనకు ఇచ్చే సీట్ల విషయంలో పెద్ద గందరగోళమే ఉంది. పొత్తుల్లో కత్తులు ఏపీ పాలిటిక్స్లో తలనొప్పిగా మారాయి. ఏదో కలిసి పోటీ చేస్తే అధికారం వస్తుందని భావిస్తే అసలుకే మోసం వస్తోందనే ఆలోచన కొందరిది. కూటమితో ఇన్ని కష్టాలా? త్యాగాలు చేయమని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ చేయాల్సి రావటం కష్టమని కొందరు. ఇలా నేతల్లో గతంలో ఎప్పుడూ లేనంత అయోమయం కనిపిస్తోంది. 2 పార్టీల అగ్రనాయకత్వం, సీట్ల పంపిణీ, సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం సమస్య జటిలంగా మారింది. సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చామంటున్న అగ్రనాయకత్వం క్యాడర్కు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం, ఫలానా సీటు మాదే, ఫలానా చోట నుంచి పోటీ చేసే అభ్యర్థి నేనేనంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండడం 2 పార్టీల నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమదేననుకుంటున్న సీటుపై టీడీపీ అగ్రనేతలు పాగా వేయాలని చూస్తుండడం జనసేన నేతలకు టెన్షన్కు గురిచేస్తోంది. ఇలా 2 పార్టీల్లోనూ క్లారిటీ లేకపోవడంతో ఇరుపక్షాల్లో అపోహలు, అనుమానాలు ఎక్కువవుతున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిచి 4 నెలలవుతున్నా నియోజకవర్గ స్థాయిలో సీట్ల సర్దుబాటుపై 2 పార్టీల మధ్య అవగాహన లేకుండా పోయింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉంది. ఓవైపు జగన్ సిద్ధమంటూ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడ చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు స్పష్టత రాలేదు. కూటమి ఎన్నికల సన్నద్ధతపై స్తబ్దత వచ్చిందనే భావన ఉంది.
జగన్ దూకుడుకు పోటీ ఇవ్వాలంటే పొత్తుల సంగతి త్వరగా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి ఢిల్లీ నుంచి పిలుపొస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. పొత్తు ఖాయమే, ఇందులో ఎవరికీ అనుమానం లేదు. కానీ పొత్తు ధర్మం విస్మరించొద్దంటూనే ఇరు పార్టీలు ఎవరికి వారు పోటీపై ప్రకటనలు చేస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పలుమార్లు చర్చించి సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరిందని చెబుతున్నా ఇంతవరకు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎవరికి ఏ సీటు కేటాయిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలాంటి షరతులు లేకుండా జనసేనాని పవన్ పొత్తు ప్రకటించారు. దీనిపై అప్పట్లో జనసేన నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా తాను నిర్ణయం తీసుకున్నానని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పాటించాల్సిందేనని కాస్త కటువుగానే హెచ్చరించారు పవన్. ఇదే సమయంలో టీడీపీ కూడా స్నేహగీతం ఆలపించింది. కానీ గత కొద్ది రోజులుగా రెండు పార్టీల్లోని పరిణామాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ సీట్ల పంచాయతీలు భారీగానే ఉన్నాయి. అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ లేదు. కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. విజయనగరం జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య సీట్లు పోరు నడుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అటు చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ బలంగా ఉన్న చోట జనసేనకి సీట్లు ఇవ్వాల్సి రావడం ఆ పార్టీకి సమస్య. అక్కడి నేతల్ని ఎలా అకామిడేట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. మాకు బలం ఉన్న చోటే సీట్లు ఇవ్వాలి కదా అనేది జనసేన వాదన. ఈ రెండు పార్టీలకు తోడు బీజేపీ అడిగే సీట్లలో టీడీపీకి అత్యంత కీలకమైన సీట్లున్నాయనే వాదన ఉంది. ఈ పరిస్థితిలో టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే టీడీపీ, జనసేన సీట్లపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రెండు పార్టీల క్యాడర్ అసహనంలో ఉంది. అటు బీజేపీ పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మరోపక్క ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సభ కూడా జరగనుంది. ఉమ్మడి సభ నాటికైనా పొత్తులపై స్పష్టత ఇవ్వాలని రెండు పార్టీల నేతలు కోరుతున్నారు. అయితే శనివారం మంచి రోజని టీడీపీ వర్గాలు భావిస్తున్నారని, కొన్ని సీట్లు, అభ్యర్థిత్వాల ఖరారుపై క్లారిటీ ఇవ్వొచ్చనే సంకేతాలొస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారని సమాచారం. సీట్లు సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై పొలిట్ బ్యూరో ఆమోదం తీసుకుంటారని, 60 సీట్లపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వీటిలో టీడీపీతో పాటు జనసేన సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా పొత్తులో పట్టువిడుపులు ఉండాలి, పరస్పర ప్రయోజనాలు నెరవేరాలి. దానికోసం అవసరమైన దిశగా అడుగులు వేయాలి. మూడు పార్టీల మధ్య పొత్తు అవసరమని గుర్తించినప్పుడు దానికి జరిగిన ప్రయత్నాలను కూడా గుర్తించడంలో తప్పేముంది? పవన్ కళ్యాణ్ తన ధోరణిలో తాను చేసిన ప్రయత్నాల గురించి చెప్పుకున్నారు. వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లడమే ఇప్పుడున్న అవకాశం. మరోపక్క ఎన్నికలకు సమయం ఎక్కువగా లేని తరుణంలో బీజేపీపై రెండు పార్టీలు సీట్ల ప్రకటన, సభల ద్వారా చేసే ఒత్తిడితో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఏదేమైనా పొత్తులో కత్తులు దూసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. పొత్తులంటే చేతులు కలిపి ముందుకు సాగడం అని మూడు పార్టీలు గుర్తిస్తేనే ప్రయోజనం.